అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కల్వకుర్తి పోలీస్ స్టేషన్కు చాగొండ మల్లయ్య అనేటైన ఇక్కడ వాసవి నగర్ కల్వకుర్తికి చెందినటువంటి వ్యక్తి వచ్చి తన ఫిర్యాదులో తన తండ్రి చాగొండ బాలయ్య 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఇంటి నుంచి 3వ తారీఖు 3 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వ్యవసాయ భూమికి వెళ్ళాడని, ఆ తర్వాత నుంచి కనిపించలేదని ఆయనకి డౌట్ వచ్చి అక్కడ బండి ఉండటము, రక్త మరకలు ఉండటము, ఒక కట్టె ఉండటంతో అనుమానంతో ఆడ సీసీ ఫుటేజ్ చెక్ చేయగా తన తమ్ముడు అయినటువంటి అక్యూడ్ బీరయ్య, చాగొండ బీరయ్య 39 సంవత్సరాలు ఇతను, మరియు వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి 21 సంవత్సరాలు కార్ డ్రైవర్ ఇతను, రంగాపూర్ గ్రామము, ఒంగూరు మండలం. వీళ్ళిద్దరూ ఈ తమ్ముడు కట్టెతోని బాగా కొట్టడంతో అక్కడ కింద పడిపోయిండు, రక్త మార్కులతో ఉన్నాడు. ఆ తర్వాత తన అంజి అనే వ్యక్తిని ఏటుని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చౌరస్తా ఇక్కడ దగ్గరలో ఉన్నాడు. అతను పిలవగానే ఎమ్మటే వచ్చేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోవటం ఎమ్మటే జరిగింది. ఆ తర్వాత ఈయన బైక్ మీద వెళ్ళి ఈ ఒంగూరు మండలము రంగాపూర్ డిఎల్ఐ కాలువ దగ్గర యాక్సా బ్లేడుతో తలని మొండాన్ని వేరు చేసి ఆ డిఎల్ఐ కాలువలో తలని వేయటం అనేది జరిగింది. ఆ తర్వాత అదే కారులో తీసుకుని వెళ్ళి డిండి చింతపల్లి దగ్గర బ్రిడ్జి పై నుంచి బాడీని తోసి నీళ్ళల్లో వేయటం అనేది జరిగిన తర్వాత ఇద్దరు కలిసి పరారయ్యి వినారు. నిన్న 3 గంటల నిన్న ఇతని 200 సిఐ కల్లకుర్తి గారు, ఎస్ఐ మాధవరెడ్డి గారు, సిఐ కల్లకుర్తి మన ఐఓ గారు నాగార్జున గారు ఈ నమ్మదగిన సమాచారంతో వీళ్ళిద్దరిని కారుతో సహా పట్టుకోవడం అనేది జరిగింది. పట్టుకొని వచ్చినాక అతని కన్ఫెషన్లో విచారించగా ఏమని చెప్పిండంటే, ఇది వాళ్ళని ముందు వేసుకున్న ప్రకారంగానే ముందు ప్లాన్ ప్రకారంగానే అతని తండ్రిని చంపటము, ఇతని కారు అవైలబిలిటీ ఉండమని చెప్పడం ఏటుకు ఇద్దరు కలిసి చంపి తీసుకొని పోవడం అనేది జరిగింది. దీనిలో వేరు చేసేటప్పుడు తలకు బంగారు రింగులు ఉంటాయి కదా, కూడా ఆ చెవు కోసి తీసుకోవడం అనేది జరిగింది. ఆ చెవు పోగులు ఇంట్లో దాచిపెట్టడం అనేది జరిగింది. ఈ కన్ఫెషన్లో భాగంగా మేము స్విఫ్ట్ డిజైరు, దానికి మొండాన్ని వేడి చేయడానికి ఉన్నటువంటి యాక్సా బ్లేడు అండ్ హోండా బైకు, 4 చెవి పోగులు బంగారు దిండులు, వీళ్ళ యొక్క సెల్ ఫోన్లు అనేటువంటిది సీజ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు వీళ్ళని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్ ముఖ్య మోటివ్ వీళ్ళ తండ్రికి కొడుకులకు ఎప్పుడు పడటం అనేది జరగదు. తండ్రి ఎప్పుడు అదొకటి, ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఈ మధ్యన ఒకటి ఉన్నదని చెప్పడం జరిగింది. దానిలో కాకుండా ఇంకొక ప్రధాన కారణం ఈ 16 ఏళ్ళ అమ్మాయి, ఏవైతే ఏమని ఉన్నాడో బీరయ్య, ఒక 16 ఏళ్ళ అమ్మాయి 2 నెలల క్రితం చనిపోవడం జరిగింది. ఈమెని చెరుతుబాటు చేయటం వల్లనే ఆమె చనిపోయిందనే ఉద్దేశంతో ఎవరో చెప్పారట. దాంతో మనసులో పెట్టుకొని ఇతన్ని హతమార్చడం అనేది జరిగింది. సార్ మల్లయ్య మా నాయన బుధారానికి వెళ్ళి కనపడలే. 3 తారీఖు నుంచి ఎక్కడో పోయింది అనుకున్నా, రాలేదని బండి చిలకలు ఉన్నది. బండి చిలకలనే ఉందని ఉదయం పాలు విండి పోయి 10కి స్టేషన్ కడుక్కున్నారు. ఎస్ఐ సార్ కలిస్తే నాయన కనపడలేదు సార్ అంటే, ఆధార్ కార్డు ఫోటో, ఒక ఆధార్ కార్డు తీసుకొని రాపు అని తొలిచిండు. అయితే ఇద్దరిని కానిస్టేబుల్ తొలిస్తే చెక్ చేసి షెడ్ కాడికి వచ్చి తొలితో చూసి అక్కడ సీసీ కెమెరా కనపడేది. సార్ తన పేరు చాలా చింతించదగ్గ సంఘటన. అప్పటి ఆవేశము అన్యాయం ఎరగదు, ఆలోచనతో పనిచేయాలి, ఆవేశాన్ని వదులుకోవాలి, తండ్రి కొడుకుల సంబంధాన్ని కొనసాగించాలి, తల్లి బిడ్డల సంబంధాన్ని కొనసాగించాలి, అన్నదమ్ముల సంబంధాలను కొనసాగించాలి, ఆ విధంగా కులస్తుల సంబంధాలు కొనసాగించాలి, చుట్టపక్కల సంబంధాలు కొనసాగించాలి, సమాజంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల ఉన్నటువంటి సంబంధాలు కూడా కొనసాగించాలి. మరి చంపుకుంటే ఏమొస్తుంది? ఒక వ్యక్తి చనిపోతాడు, చనిపోయాడు,
కానీ ఉన్నటువంటి వారికి కుటుంబానికి ఒక కష్టం. ఎందుకంటే పోలీస్ కేసులు, వాళ్ళ జైలుకు వెళ్ళడము, ఇవన్నీ వాళ్ళు వచ్చే వరకు కుటుంబాలు విచ్ఛిన్నం కావడము, ఆ విధంగా పిల్లలు చదువులు పాడైపోవడము, ఆ విధంగా కుటుంబం మొత్తం కూడా నష్టపోవడము, ఈ విధంగా వారికి సంబంధించినటువంటి మొత్తం కూడా అందరూ కూడా బాధపడడం. ఇలా పూర్వబాలయ కలవకుర్తిలో చనిపోవడం జరిగింది. మరి 3 రోజులకు డెడ్ బాడీ లభ్యమైంది, ఇంకా తల లభ్యం కాలేదు. కులస్తులు మొత్తం కూడా ఫోన్ చేస్తే నేను కూడా సానుభూతి కొరకు వాళ్ళను పరామర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ దృశ్యం చూస్తే హృదయ విదారకమైనది, అసలు ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఎక్కడ కూడా జరగకూడదు. కొడుకులో కోపం వస్తే ఆ విధంగా కోపాన్ని కొంత చల్లార్చుకోవాలి, తండ్రిలో కోపం వస్తే తండ్రి కూడా చల్లార్చుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా రక్త సంబంధం కూడా లేదు. రక్త సంబంధికులే రక్త సంబంధికులు చంపుతుంది. భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపుతున్నాడు, మరి భార్య భర్తలు కలిసి పిల్లలు చంపిస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.